బార్బిలీ కోసం. యాక్చువల్లీ ఏ విద్యైనా దగ్గర నుంచి చూసిన తర్వాత దాని మీద హార్డ్ వర్క్ తెలుస్తుంది ఫస్ట్. అయితే ఏమో ఈ వీణను తీసుకొని లైఫ్లో సరస్వతి దేవి సాక్షిగా నిజంగా ఇంకా ఏ హైట్స్కి తీసుకెళ్తారో తెలీదు. నిజంగా ఈ కళ ఒకవేళ బతికితే దానికి కారణం మీరే అయితే చూడాలన్నది నాకు నిజంగా. ఇట్స్ గుడ్ బ్లెస్సింగ్స్ ఆల్సో. నిజంగానే ఈ కళ బతకడానికి కారణం నేనే అయ్యి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ గుర్తింపు నాకు రావాలి. బట్ ఒక కల్చర్ని కాపాడి ఒక ఇన్స్ట్రుమెంట్ని బతికించాలి అని అంటే నిజంగా చాలా రాసిపెట్టి ఉండాలేమో మేడం. అది ఏమో అండి, నాకు దేవుడు ఇచ్చాడు చాలు ఇప్పటికి ఈ లైఫ్. ఈ వీణతో ఇంకా లాస్ట్ అంతిమ ఆశయం అంటే ఏమంటారు మేడం ఫైనల్గా? వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. దేవుడు నాకు ఓపికిచ్చి ఆ టైంకి నువ్వు తయారు చేసే స్టూడెంట్స్ని అని దేవుడు అనుమతిస్తే స్టూడెంట్స్ని కంపల్సరీ తయారు చేస్తాను. ఎందుకంటే దీంట్లో టెక్నిక్స్ ఉంటాయండి, ఖచ్చితంగా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ నా గురువుల దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను, నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. ఆ టెక్నిక్స్తో గనక వాయిస్తే చాలా చక్కగా ఎవరు వాయించినా వినడానికి బాగుంటుంది. సో ఆ టెక్నిక్స్ తోటి చక్కగా ముందే అగ్రిమెంట్ పెడతాను పేరెంట్స్కి, మీరు ఏమాత్రం ఇన్వాల్వ్ అయినా సమస్య లేదు, అంతే ముందు రాయించుకుంటాను వాళ్ళ చేత. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అది చేయాలని కొన్ని రోజుల పాటు అలా చెప్పి వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసి అప్పుడు ఇంకా వాళ్ళని మీరు ప్రాక్టీస్ చేసుకోండి రా అని చెప్తాను. దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాకు ఒక ఫుల్ మీల్స్ తిన్న హ్యాపీనెస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉన్నారు. మా ఆయన చెప్పింది కరెక్టే మేడం. ఎవరెవరో నేను అసలు ఇంటర్వ్యూలో కూడా ఎందుకు మానేశానంటే ఏం క్వశ్చన్లు అడుగుతారో అసలు ఒక ఏముండదు, అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, అసలు నా గోల్ ఏంటి, నేను నాన్న ఇంటర్వ్యూ చేయడానికి ఏమి అడగాలి. నిజంగా మా ఆయన పొగుడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు సూపర్ అండి నిజంగా. అసలు ఇవాళ ఇంటర్వ్యూ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసిన. బట్ మీరు ఖతర్నాక్ తెలియరు, మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. ఎంత పర్ఫెక్ట్ క్వశ్చన్స్. ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అసలు? హోటల్స్ చూసుకోకండి, ఇలాగ ఇంటర్వ్యూలు చేయండి. చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. యూస్ఫుల్ కంటెంట్ అడగాలి, కానీ ఏంటో ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళ మీద ఒక ఐడియా ఉండదు, ఏదో అడగాలి, దాన్ని సెన్సేషన్ అవ్వడానికి దిక్కుమాలిన క్వశ్చన్లన్నీ అడిగి ఎందుకు ఇలా. ఎంత బాగుంది, చక్కగా, నాకు చక్కగా ఉంది, మీకు చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు మాత్రం యాంకరింగ్ ఆఫ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. నీతా అంబానీ గారు నా వీడియో చూసి నా అటైరు, నా వీణ అలాగే కావాలి అని, వాళ్ళకి మన వీడియోలు చూడాల్సి ఒక రేంజ్ వాళ్ళది, అంతేముంటుంది. ఆ ఈవెంట్ మేనేజర్ చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఏంటి నిజంగానే చూసాను? లేదు మేడం, ఇది మీరు ఇలా రావాలి, మేడం ఇది చెప్పారు, ఇలా ఈ వీణ కావాలి, ఆ కాస్ట్యూమ్ ఆవిడ చెప్పినట్లే. సో కొన్ని అనివార్య కారణాల వల్ల 8th రోజు వాళ్ళ ఇంట్లో జరగాల్సిన నా క్లాసికల్ కాన్సర్ట్ 12th రోజుకి కమర్షియల్గా మారిపోయింది. అప్పుడు చెప్పాను దీనికి మడిచారు బాగోదు, నేను శారీ కట్టుకుంటాను, శారీ తీసుకెళ్తే శారీ కూడా ఆవిడ చూసి ఇది ఓకే అని ఆవిడ చెప్పి అంత అది నాకు బాగా నచ్చింది. నా కోసం వేసిన స్టేజ్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా, మేబీ వాళ్ళు డిలీట్ చేసామంటే వీడియో డిలీట్ చేసేయాలి తెలియదు, కానీ మీరు అందరూ చూసుంటారు కదా. ఎంత చక్కగా డెకరేట్ చేసి ఎవరి ముందు వాయించాను తెలుసా మీకు? దాంట్లో హాల్స్ వైజ్ ఉన్నాయి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇక బారాతులు ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ ఎవరు పెట్టారంటే ఓన్లీ రాధికా మర్చెంట్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీ. హార్డ్లీ 50-60 మందే ఉంటారు అక్కడ హై టీ టైంలో. సో ఫస్ట్ 2 songs అయ్యాక మెల్లిగా వస్తున్నారు, తర్వాత మొత్తం అక్కడ అందరూ నిండిపోయారు. నా షేప్ ఆఫ్ యూ పాటని వన్ ఆఫ్ రాధికాస్ కజిన్ ఎవరో తెలియదు, ఆయన 2వ సారి అడిగి మరీ పంపించుకున్నారు, అది ఆయన ఫేవరెట్ అంట. సో అంత రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా చూసుకుని పంపించినందుకు, నాకు అంత విలువ, ఒక ఆర్టిస్ట్గా అంత విలువ ఇచ్చినందుకు, అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ మేము టెన్షన్ పడ్డది ఏంటంటే అంబానీ ఫ్యామిలీలోకి పోయి వీణ వాయించిన తర్వాత అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారేమో అనుకున్నా, అవుతూనే ఒక పక్క అక్కడికి చేసినందుకు నాకేం లేదని చాలా సింపుల్గా చెప్పారు. చూడండి, అంటే మీ లైఫ్లో అందరూ మనుషులు సమానం అన్నంత గట్స్ ఉండే కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ అండి, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను మీతో అలాగే మాట్లాడతాను, అంబానీ గారు వస్తే ఆయనతో అలాగే మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ కింద వీళ్ళు ఉంటారు కదా హౌస్ కీపింగ్, వాళ్ళందరితో కూర్చొని టీ తాగుతూ మాట్లాడతాను. నాకు ఒకళ్ళ నుంచి ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయను, నాకు 7 కొండల వాడు అన్ని ఇచ్చేసాడు. సూపర్ అండి. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వంగి దండాలు పెట్టడాలు, ఆ పొలైట్నెస్లు అవి నాకు అవసరం లేదు. నేను అలా ఉన్నా మా ఆయనకి నచ్చదు.
నువ్వు ఎప్పుడు అలా ఉండాలి అంటారు. బా సూపర్ అండి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళు అనిపించారు. ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ రాస్తున్నప్పుడు అంబానీ ఫ్యామిలీలో అవకాశం కొట్టేసింది అంటే అదేదో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు కానీ బట్ ఇది మీరు పోతున్న క్రమంలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. దానికి పెద్ద అచీవ్మెంట్ అదే లాస్ట్ అనేసరికి కాదనిపించారు. దానికి నేను ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను యాక్చువల్లీ. అంటే ఎక్స్పెషల్లీ మీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. మేడం, తెలుగు సినిమాలు ఈ రోజుల్లో నిజంగా ఒక కల్కి కానీ లేకపోతే ఒక బాహుబలి కానీ ఇలాంటి రోజుల్లో తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచం అంతా చాటుతా ఉంది. ప్రపంచానికి గుర్తింపు తెచ్చిన అంబానీ ఫ్యామిలీస్ కూడా హార్డ్ వర్క్ కూడా ఒక పెద్దదే కదండి. జీవితంలో ఎదగాలి అన్నప్పుడు ఎన్ని కష్టాలు దాటుండారు వాళ్ళు కూడా. అలాంటి ఫ్యామిలీలోకి పోయి వీణ మీరు వాయించారు. సో తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నాము అని చూపిస్తుంది. వాళ్ళది బాలీవుడ్ కల్చరే కావచ్చు, కానీ తెలుగులో మంచి కల్చర్ అది వీణ. అది అలా వెళ్ళటం అనేది ఎలా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను వీణ అనేది ఓన్లీ సినిమా పాటలు వాయించేస్తేనే జనాల్లోకి వెళ్ళదండి. మన అటైరు, దానికోసం నేను గ్రూమింగు, దానికోసం నేను కొంచెం మీడియా మీద ఉండే నాలెడ్జ్ని చూపించడము, అది జనాల్లోకి ఎలా వెళ్తుంది చూసుకోవటము, ట్రెడిషన్ లాగా ప్రజెంట్ చేయడానికి నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. హాఫ్ శారీస్ నేను 2015 నుంచి స్టార్ట్ చేసి